కాకినాడ జిల్లా సామర్లకోట జిల్లా పరిషత్ బాలికలున్నత పాఠశాలలోని విద్యార్థులకు చదువుకోవడానికి క్లాస్ రూమ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యార్థులకు సరిపడా బోధనా సిబ్బంది ఉన్నప్పటికీ చదువుకోవడానికి సరిపడే తరగతి గదులు లేక మీటింగ్ కి స్టేజ్ కు డేరాలు కట్టుకుని పాఠశాల వెలుపల అట్టలు న్యూస్ పేపర్లు వేసుకుని చదువుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే సంఘటన ప్రైవేట్ పాఠశాలల్లో జరిగి ఉంటే ఇప్పటికే మీడియా ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్ద రాద్ధాంతం చేసేవారని, మరి ప్రభుత్వ పాఠశాలలో జరిగితే వీరు ఎవరూ పట్టించుకోరా అని స్థానికులు వాపోతున్నారు. పై అధికారులు నాయకులు స్పందించి విద్యార్థులకు సరిపడే తరగతి గదులు ఏర్పాటు చేయాలని ఇతర సంఘం సభ్యులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా అండి సార్. ఇవాళ సామర్లకోట జిల్లా పరిషత్ బాలికలకు ఉన్నంత పాఠశాల సామర్లకోట టౌన్లో ఉందండి. దీంట్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మంచి ర్యాంకులు వచ్చినటువంటి పాఠశాల అయి ఉందండి. అలాంటి పాఠశాలలో ఈవేళ పిల్లలకి సరైనటువంటి రూములు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పరదాలు కట్టుకుని స్టేజ్ మీద పిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చింది. విద్యాబోధన చెప్పడానికి ఉపాధ్యాయులు ఏమీ కొరత లేదు. ఉపాధ్యాయులు తగినంత ఉపాధ్యాయులు ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఇక్కడ రూములు చదువుకోవడానికి చూడండి, బిల్డింగ్ గత ప్రభుత్వం 1,40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిందండి. 12 రూములు కానీ శాంక్షన్ చేసిందండి. అందులో 60 లక్షలు వచ్చిందండి. 40 లక్షలు ఖర్చు అయ్యేటప్పటికి ఉన్న డబ్బులు మళ్ళీ పట్టుకుపోయారు. ఇప్పుడు అతి లేదండి. ఆ బిల్డింగ్ అలాగే అసంతృప్తిగా ఉండిపోయింది. ఆ కిందనున్న 4 రూములన్న ఉపాధ్యాయులు డోనర్స్ కలిపి బాగు చేయించుకుని క్లాసులు నడుపుకుంటున్నారు. పైన ఒకటి స్లాబ్ వేయవలసి ఉంది. స్లాబ్ వేసిన బిల్డింగ్ 4 రూములు అలా పెండింగ్లో ఉన్నాయి. అది పిల్లలకి అందుబాటులో రావాలంటే ఆ బిల్డింగ్ పూర్తి చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉందండి. నేను లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి చేతులెత్తి మొక్కి నేను ఒకటే వేడుకుంటున్నానండి. గత ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్ది ఇవాళ పిల్లలకు ఆ బిల్డింగ్ని అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించాలని నేను మానవ హక్కుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను, వేడుకుంటున్నానండి. పిల్లలకు న్యాయం చేయండి సార్. కింద కూర్చుంటున్నారు, నేల మీద కూర్చుంటున్నారు, పరదాలు కట్టుకుని ఆ వరండాలో కాకుండా ఆ బయట కూర్చుంటం వల్ల మట్టి పడుతుంది, ధూళి పడుతుంది. అదంతా తమ కనికరించి ఆ బిల్డింగ్ని పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.